హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ వినయ్ క్రియేటర్స్. ఈరోజు మనం ధోతి ప్యాంటు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. మనం రెగ్యులర్గా కుట్టే ధోతి కంటే ఈ ధోతికి చిన్న డిఫరెన్స్ కటింగ్లో చూపిస్తానండి. స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇది మొత్తం 2 మీటర్ల క్లాత్ అండి. మనం స్క్వేర్ టైప్లో వేసుకుంటాం కదా, సమోసా మోడల్లో వేసుకుంటాం కదా, అలా వేసుకున్నాను. ఇది 2 మీటర్ల క్లాత్. హిప్ పక్కన ఉందండి, పక్కన తీసి పెట్టి ఉంచాను. 2.5 మీటర్ల క్లాత్ పడుతుంది మొత్తం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం. 4 ఇటువైపున 4 పొరలు ఉన్నాయండి. మామూలుగా మనం ఎలా కుడతాము, ఇటు కిస్తా తీసుకొని అటు లెగ్ తీసుకొని మనం స్టిచ్ చేస్తాం. అయితే చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది ఈ మూల ఆ మూల కటింగ్లో చేంజ్ చేస్తామండి. ఈ మూల ఆ మూల కలిసేలాగా మార్చుకుందాం. స్క్వేర్లో కట్ చేస్తాం కదా, దాన్ని స్క్వేర్లో కాకుండా రెక్టాంగిల్లో కట్ చేస్తున్నామండి. మన వైపు టర్న్ చేసుకుందాం. నీట్గా వేసుకుని ఇప్పుడు ఇటువైపు లెగ్ పొడవు తీసుకుందాం. ఇటు హిప్ వస్తుంది. ఎటు నుంచి పెట్టినా కానీ కొలత ఒకే రకంగా వస్తుందండి. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని ఒకవైపున కట్ చేసుకుందాం. ఈ క్రాస్లో ఉన్న పీస్ని కట్ చేసి తీసేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసేద్దాం. రెక్టాంగిల్లో వేసుకోవడం వలన వచ్చిన క్రాస్ పీస్ని ఇప్పుడు తీసేసామండి. అడుగు పొర ఇక్కడికి కనిపిస్తుందన్నమాట. మనకు కావాల్సిన లెంత్ కాలి పొడవు 39 అంగుళాలు. ఇక్కడి నుంచి మనం మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచి లీవ్ చేసి మార్క్ చేసుకోండి. కింద మనం ఫోల్డ్ చేస్తాం కదండి, అందువలన ఒక 1 ఇంచి తగ్గించుకొని 39 అంగుళాలు కావాలి. అయితే నడుం పాటు కోసం తగ్గించుకోవాలి కాబట్టి ఒక 6 అంగుళాలు తగ్గించి మార్క్ చేసుకోవాలి. అందుకోసం 33 అంగుళాలకు దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. 33 అంగుళాల దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు కిస్తాకి మార్క్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనం ఏం చేస్తామండి, పటియాలా ప్యాంట్కి ఏ విధంగా కిస్తా తీసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా మార్క్ చేసుకుంటాం. 9.5 అలా పెడితే సరిపోతుందండి. ఇంకా హెల్తీగా ఉన్న వాళ్ళైతే 10 వరకు పెట్టుకోవచ్చు. నేను 9.5 మార్క్ చేస్తున్నాను. అక్కడి నుంచి ఒక 2 అంగుళాలకు ఒక మార్క్ చేసుకొని పైన కూడా మార్క్ చేసుకుందాం. రెండింటిని కలుపుకుంటూ నీట్గా ఒక లైన్ గీసుకుందాం. చిన్న కర్వ్ ఇస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి ఈ మూల కలిసేలాగా నీట్గా ఒక లైన్ గీసుకుందాం. మనం హిప్ బెల్ట్ తగ్గించుకున్నాం కదండి, తగ్గించుకున్న దగ్గర నుంచి ఈ మూల కలిసేలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ చివర 2 ఇంచెస్ వచ్చేలాగా కట్ చేసుకుందాం. చిన్న పీస్ని మనకు ఇది సైడ్ వస్తుందన్నమాట. ఇప్పుడు కిస్తా తీసుకుందామండి. కిస్తాను కూడా నీట్గా కట్ చేసుకుందాం.
ఇప్పుడు కాలి దగ్గర మార్క్ చేసుకుందామండి. మామూలుగా మనం పట్టీ వేస్తాం కదా, దీనికి పట్టీ రాదండి. మార్క్ చేసుకున్న విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటాం. అందుకోసం ఇక్కడ ఒక 6 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటాం. 6 ఓపెన్ ఉంటే మనకు సరిపోతుందండి. రెగ్యులర్గా ఎవరికైనా 6 సరిపోతుంది. అయితే ఈ పాప కొంచెం హెల్తీగా ఉంటుందండి, అందుకోసం 7 ఉండేలాగా నేను చేంజ్ చేసుకుని 7కి పెట్టుకున్నాను. మామూలుగా అయితే 6 సరిపోతుందండి. అటు 7 ఇటు 7 మార్క్ చేసుకొని రెండింటిని కలుపుకుంటే అది మనకి కాలు ఓపెన్ అవుతుంది. మార్క్ చేసుకున్న దగ్గరికి ఒక చిన్న టక్స్ ఇచ్చుకున్నామంటే తర్వాత మనం ఫోల్డ్ చేసి కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుందాం. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఒకసారి నన్ను అడగండి. నేను రిప్లై ఇస్తానండి. ఇది హిప్ పార్ట్ మనం 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, పైన పట్టీ కోసం కూడా కలుపుకొని మొత్తం 9 ఇంచెస్ వచ్చేలాగా ఖర్చు కలుపుకొని మొత్తం 9 ఇంచెస్ వచ్చేలాగా హిప్ పార్ట్ తీసుకున్నానండి. మొత్తం హిప్ పార్ట్ ఇది 40 అంగుళాలు పెట్టుకున్నాను. మామూలుగా అయితే ఎలాస్టిక్ వేసుకునే విధానం కూడా ఉంటుంది, కానీ ఈ కస్టమర్ బంద్ వేయమన్నారు. కటింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ చూద్దాం. ఇది టాప్ బాటమ్ పార్ట్ అండి. ఇది టాప్ పార్ట్, హిప్ పార్ట్ అన్నమాట. ఇది దీనికి బంద్ వేసుకుందామండి. బంద్ పట్టీ కోసం రెడీ చేద్దాం. ఫస్ట్ 2 జాయింట్ని కలుపుకొని బంద్ పెట్టుకోవడానికి మనకి ఓపెన్ కావాలి కదండి, దానికోసం ఇక్కడ రెగ్యులర్గా కాకుండా చిన్న చేంజ్ చూపిస్తున్నాను చూడండి. ఒక 1 ఇంచ్ వరకు స్టిచ్ వేసుకొని సూది పైకి లేపుకొని కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక 1.5 ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ కంటిన్యూగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకు ఓపెన్ దగ్గర నీట్గా లోడింగ్ వస్తుంది. డబల్ స్టిచ్ వేద్దామండి. అట్లాగే కొంచెం ఒక 1 ఇంచ్ వరకు స్టిచ్ వేసుకొని సూదిని పైకి తీసుకొని క్లాత్ని జరుపుకొని మళ్ళీ డబుల్ స్టిచ్ వేద్దాము. ఇప్పుడు దీన్ని ఇటువైపు నుంచి అటువైపు ఓపెన్ చేసి 2 వైపులా కూడా నీట్గా కుట్టు వేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండో వైపున కూడా అలాగే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బందు పట్టీ కోసం నడుము పట్టీ వేయాలి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా లోడింగ్ వస్తుంది ఇది మనం బందు వేసుకోవడానికి. ఇప్పుడు పట్టీ వేద్దాం. నీట్గా మనం 2 అంగుళాలు పెట్టుకున్నాం కదండి, ఫోల్డింగ్లోకి కొంచెం పోయినా ఒక 1.5 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని సమానంగా పెట్టుకుంటూ నడుము పట్టీ వేసుకుందాము. ఈ విధంగా నీట్గా నడుము పట్టీ వేసే వరకు కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా బాగా అర్థమవుతుంది, కానీ ప్లీట్స్ పెట్టడం వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుందండి. ఈ విధంగా వేసిన తర్వాత చిన్న టక్స్ ఇచ్చుకుందాం. ఇది హాఫ్ భాగం అన్నమాట. మొత్తం టాప్ భాగాన్ని 4 భాగాలుగా వచ్చేలాగా మార్క్ చేసుకుందాము. అప్పుడు మనకి బాటమ్ పార్ట్లో కూడా 4 భాగాలు వచ్చేలాగా పెట్టుకొని ఒక్కొక్క భాగం దగ్గర నుంచి ఒక్కొక్క కొలత వచ్చేలాగా మనకు గుర్తుంటుందన్నమాట. కనిపిస్తుందండి, టక్స్ కనిపిస్తుందా? మార్క్ చేస్తాను ఒకసారి.
ఈ విధంగా టాప్ని 4 భాగాలు వచ్చేలాగా మనకి డివైడ్ చేసుకుంటే ప్లీట్స్ పెడుతున్నప్పుడు ఎగుడు దిగుడు రాకుండా బాటమ్ పార్ట్ కూడా అలాగే 4 భాగాలు ఉంటాయి. ఒక్కొక్క భాగం ఒక్కొక్క దగ్గరకు వచ్చేలాగా నీట్గా మనం ప్లీట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బాటమ్ తీసుకుందామండి. కిస్తాను కలుపుకుంటూ రెండు భాగాలని కిస్తా కలుపుకొని నీట్గా ఒక స్టిచ్ వేసుకుందాం. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుందామండి. సమానంగా పెట్టుకొని ఇలా స్టిచ్ వేయండి. ఇది క్రేప్ క్లాత్ కదండి, డబల్ స్టిచ్ కూడా వేసుకుందాం. ఇలాగా డబల్ స్టిచ్ కూడా వేసుకుందాం. రెండవ వైపును కూడా అదే విధంగా స్టిచ్ వేసుకుందాం. 2 కిస్తాలను కలుపుకొని రెండో వైపును కూడా అదే విధంగా స్టిచ్ వేసుకుందాం. ఈ విధంగా ఇలా పెట్టి నీట్గా స్టిచ్ వేయండి. ఇప్పుడు మనకు బాటమ్ పార్ట్లో కూడా 4 భాగాలు వచ్చాయండి. సైడ్ని మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అవి ఒక 2 పార్ట్స్. కిస్తాలు వేసుకున్నాం కదండి, 2 పార్ట్స్ అన్నమాట. ఈ విధంగా బాటమ్ పార్ట్కి కూడా మనం 4 భాగాలుగా చేసుకున్నాం. టాప్కి కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క మార్క్ దగ్గరకు వచ్చేలాగా చూసుకొని మిగిలిన లూజ్ అంతా ప్లీట్స్ పెట్టుకునేలాగా కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా టాప్ పార్ట్ని తీసుకొని హిప్ పార్ట్ని తీసుకొని మంచి వైపు పైకి ఉండేలాగా వేసుకోవాలి. ఇది మంచి వైపు అండి. ఈ స్టిచ్ దగ్గరికి మనం కిస్తా కుట్టాం కదా, ఆ కిస్తా రెండో వైపున మంచి భాగాన్ని అంటే రైట్ భాగాన్ని మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. అంటే పైకి బాటమ్ పట్టుకున్న రాంగ్ సైడ్ పైకి ఉందండి. ఇక్కడ ప్లీట్స్ నీట్గా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అందుకు కొంచెం నీట్గా గమనించండి. ప్లీట్స్ని మిషన్ వైపుకి పెట్టాలి. ఫస్ట్ హిప్ పార్ట్ రైట్ సైడ్ని పైకి పెట్టాను, బాటమ్ పార్ట్ని రైట్ సైడ్ని టాప్కి కలిపాను. అంటే బాటమ్ యొక్క రాంగ్ సైడ్ పైకి ఉందండి, ప్లీట్స్ పెడుతున్నాను. మనం మార్క్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ విధంగా ప్లీట్స్ని మిషన్ వైపుకి వచ్చేలా పెడుతున్నాను చూడండి. ఎందుకంటే ఇవి రివర్స్లో పెట్టామంటే వచ్చే సర్కిల్ నీట్గా రాదండి, ధోతీకి వచ్చే సర్కిల్ నీట్గా రాదు. అందుకని ఎటువైపు పెడుతున్నామో నీట్గా చూసుకొని పెట్టాలి. మనం మార్క్ చేసుకున్న దగ్గరికి వచ్చేలాగా చూసుకొని పెట్టాలి. నాలుగు భాగాలు సమానంగా వచ్చేలాగా ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలండి. ప్లీట్స్ ఎటు పెడుతున్నానో అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చిన్నగా ఒకసారి గమనించండి. ఫస్ట్ మొదటి భాగానికి ప్లీట్స్ మిషన్ వైపుకి పెట్టాను,
ఒక మార్క్ వచ్చిన తర్వాత మనం టాప్ పార్ట్కి మనం ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ వచ్చిన తర్వాత మన వైపుకి ప్లీట్ పెట్టుకోవాలి. మళ్ళీ మరొక మార్క్ వచ్చే వరకు కూడా సమానంగా అలాగే ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. ప్లీట్స్ పెట్టే దగ్గర సమానంగా పెట్టకపోతే వచ్చే సర్కిల్ నీట్గా రాదండి. ఎంతవరకు పెడుతున్నామో మీకు అర్థం కావట్లేదు అనుకుంటే ముందుగానే మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుంటే ప్రతి 1.5 ఇంచ్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుంటూ రావచ్చు. ఇది నడుము దగ్గర సైడ్న మనం 2 ఇంచెస్ కట్ చేసిన దగ్గర పార్ట్ అండి. దీన్ని ఇందాక మిస్ అయింది, ఫస్ట్ పార్ట్ దగ్గర మిస్ అయింది, ఇది సెకండ్ పార్ట్. దీని దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుని ఈ వచ్చిన ఈ స్టిచ్ని స్టిచ్ మార్క్ ఉంది కదండి, ఆ మార్క్ మనం బాటమ్ దగ్గర టాప్ దగ్గర పెట్టుకున్న మార్క్ రెండు కలిసేలాగా ఒక దగ్గరకు వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మిగిలిన పార్ట్ మొత్తం ప్లీట్స్ పెట్టుకోవాలి. ప్లీట్స్ సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి. ధోతీకి మనం చేసే పని అంతా కూడా ఈ ప్లీట్స్ పెట్టుకునే దగ్గరే ఉంటుందండి. సమానంగా పెట్టుకుంటూ ఎటువైపున పెట్టుకుంటున్నామో గమనిస్తూ పెట్టండి. ఒక మార్క్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లీట్ని ఆపోజిట్లో పెడుతూ రావాలి. అట్లాగా 2 టైమ్స్ మిషన్ వైపు పెడతాము, 2 టైమ్స్ మన వైపు పెట్టుకునేలాగా వస్తుందండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. ప్లీట్స్ పెట్టడం అయిపోయిన తర్వాత ప్లీట్స్ కుట్టిన దగ్గర ఖర్చు మొత్తాన్ని పైకి సరి చేసి పెట్టుకొని నీట్గా టాప్ స్టిచ్ వేసుకోవాలండి. లేదంటే ఖర్చు అంతా జరిగిపోయి దారాలంతా పాడైపోతాయి, నీట్నెస్ ఉండదు. అది నీట్గా ఉండాలి అంటే టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కాలు దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్క్ చేసుకున్న దగ్గరికి 3 మడతలు పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. రెగ్యులర్గా మనం కుట్టే ప్యాంట్కి ఏం చేస్తామండి, పట్టీ వేస్తాము. అదొక స్టైల్లో పట్టీ వేస్తామండి. ఇక్కడ పట్టీ కాకుండా ఈ విధంగా మడత పెట్టుకొని నీట్గా స్టిచ్ వేసుకుందాం. ఈ విధంగా రెండో వైపును కూడా మడత పెట్టుకొని స్టిచ్ వేసుకుందాం. ఈ విధంగా రెండో వైపును కూడా కాలికి రెండో వైపును కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కాలికి రెండో వైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత జాయింట్ వేసుకుందాం. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి నీట్గా కిస్తా దగ్గర 2 కుట్లు సమానంగా ఉండేలాగా చూసుకొని నీట్గా వేసుకుందాం. డబల్ స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
డబల్ స్టిచ్ వేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత బందు వేసుకోవాలండి. ఇప్పుడు బందు వేసుకుందాం. ఈ విధంగా బందు వేసుకొని హిప్ దగ్గర బందు కదలకుండా ఉండటం కోసం ఒక కుట్టు వేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ధోతి ప్యాంట్ రెడీ అయిపోయింది.